Now I'm going to connect the Genesis first chapter and third chapter of Exodus. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటిది నిర్గమకాండం మూడో అధ్యాయంలో ఉన్న దాన్ని నేను కనెక్ట్ చేసి This is మాట్లాడుతున్నాను. exactly what happened when God created heavens and earth, when they became formless and empty. There is only one person. దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు ఈ భూమి నిరాకారముగా ఉండటం ఇది అక్కడ జరిగిన విషయం. There is only one person who wanted to recover the earth from the waters. ఒక్క వ్యక్తి మాత్రమేనండి ఈ భూమిని మరలా ఒక ఆకారంలోనికి తీసుకొని రావడానికి. There was only one person who was desiring to make everything all right. అన్ని కూడా మంచిగా చేయాలనుకున్న ఒక్క వ్యక్తి కనబడుతున్నాడు There was దేవునికి. only one person who wanted to restore the life of the people. ప్రజల యొక్క జీవితాన్ని బాగు చేయాలనుకున్న ఒక్క వ్యక్తి దేవునికి కనబడి ఉన్నాడు. Same like Moses, there was only one person who wanted to do something for the kingdom of God. మోషేకు వలె దేవుని యొక్క రాజ్య విషయంలో కార్యము చేయడానికి ఒక్క వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. And today the same God is watching over you and asking, is there somebody in this crowd who want to work for the kingdom of God or who only want to work for his family? ఈ రోజు నీ దేవుని యొక్క పరలోకములో నుండి దేవుడు చూస్తున్నది, నిన్ను చూస్తూ ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. ఇందులో ఎవరైనా ఒక్కరు ఇలాంటి మంట కలిగినటువంటి వారు ఉన్నారా అని ఆయన చూస్తూ ఉన్నాడు. He is watching over you and waiting for you. My child, are you burning like Moses? Are you burning like somebody in the Genesis chapter who went and restored my earth? ఆదికాండములో మొదటి అధ్యాయంలో కనబడుతున్నటువంటి ప్రకారంగా నిర్గమకాండం మూడవ అధ్యాయంలో కనబడుతున్న ప్రకారంగా దేవుడు నిన్ను చూచాడు. నా బిడ్డ, నీవు మండుచున్న వ్యక్తిగా మంటను కలిగి ఉంటున్నావా, నేను నిన్ను వాడుకుంటాను అని అంటూ ఉన్నాడు. The Bible says, and the Spirit of God was burning upon the surface of the deep waters. అక్కడ ఆదికాండంలో ఏమన్నదంటే దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. Oh, the Spirit of God came upon the waters to searching, and he was moving everywhere to see where the earth has been lost. భూమి నిరాకారముతో ఉండినప్పుడు, భూమి నీళ్లతో నింపబడి ఉన్నప్పుడు దేవుని ఆత్మ అక్కడికి వచ్చి ఆ నీళ్ల మీద ఆయన అల్లాడుచూ ఉండి ఉన్నారు. The Spirit of God didn't just came and stood in one place, but he was moving everywhere. He was moving everywhere. ఏదో దేవుని యొక్క ఆత్మ ఒక్క చోటుకు వచ్చి ఒక్క చోట అన్నట్టుగా ఉండిపోలేదా భూమి మీద, ఆయన భూమి అంతటి మీద అల్లాడుచూ ఉండినటువంటి వారు. And then finally when the Spirit of God saw earth, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఈ భూమిని చూచి ఉన్నారో, oh, he said, I will restore the earth back. అప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, నేను ఈ భూమిని మరలా ఒక ఆకారంలోని తీసుకొని So వస్తాను. it is the Spirit of God which restored earth for the Lord God who created heaven and earth. అంటే దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించినప్పుడు, అది నిరాకారమైనప్పుడు పరిశుద్ధాత్మండి అక్కడ ఆయన వచ్చి దాన్ని మరలా తిరిగి బాగు చేయాలనుకున్నారు. My dear brothers and sisters, tonight, నా ప్రియ సోదరుడా సహోదరి, ఈ రాత్రి you might be a well-settled personality in your life. బహుశా నీ యొక్క జీవితంలో నువ్వు బాగా స్థిరపడిన వ్యక్తివై ఉండి You ఉన్నావేమో. might be a very beautiful person. నువ్వు చాలా సుందరమైన వ్యక్తిగా ఉండి ఉన్నావేమో. You might be a successful person. నువ్వు చాలా విజయవంతమైన వ్యక్తిగా ఉండి ఉన్నావేమో. You might be living in luxurious life. నువ్వు బహుశా చాలా సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో. But the Bible is telling that if somebody is not restored by the Spirit of God, he will go to hell. కానీ ఒక వ్యక్తి కనుక పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి బాగు చేయబడకపోతే వాడి జీవితం నరకానికే పోతూ ఉంది. Let's see what happened to Moses. మోషే గారికి ఏం జరిగిందో చూద్దాం. Moses saw the burning bush. మోషే యొక్క మండుచున్న పొదను చూచాడు. The bush is burning means curse is burning. Hallelujah. మండుచు ఉన్నది అంటే శాపము మండుచు ఉన్నది. And who gave opportunity to the bush to burn? ఎవరిచ్చారండి అవకాశం ఆ పొద మండడానికి? It is Moses himself gave opportunity for the bush to be burned by the fire of the Holy Spirit. Hallelujah. పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక మంట ద్వారా మోషే గారే ఆ పొద మండడానికి అవకాశం ఇచ్చి ఉండాలి. Do you want your bush to burn tonight? మిమ్మల్ని అడుగుతున్నా, మీ యొక్క జీవితంలో మీకున్న పొద మండడానికి మీరును అవకాశం ఇస్తారా? Are you ready to burn your bush? Every curse, every sickness, every calamity, every problem in your house, do you want to burn that tonight? మీ జీవితంలో మీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి విధమైన శాపము, ప్రతి విధమైనటువంటి శాపగ్రస్తమైన పొద అది కావాలని మండుచు ఉండాలని కోరుతూ ఉన్నావా? Hallelujah. We see in Ezekiel book that there were 4 creatures.
యెహెజ్కేలు గ్రంథంలో గనక మనం చూసినట్లయితే We see four నాలుగు creatures. జీవులు అక్కడ ఉండి ఉన్నవి. And these 4 creatures were burning from all the corners. ఆ 4 జీవులు కూడా మండుచు ఉండినటువంటివి. I don't have time to take you to the verses, but I'm going to. You can go home and read them. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుందరు కానీ, ఎందుకంటే సమయం లేదు మనకి. Now these 4 creatures were burning from all the corners. ఈ యొక్క 4 జీవులు అక్కడ పీడింపడుతున్న వాటన్నిటిలో నుంచి అవి మండుచూ Do ఉండినటువంటివి. you know, Pastor, these 4 creatures, if they are not burning, they can't do anything. అవి గనక మండకపోతే స్నేహితులారా, అవి ఏమీ చేయజాలవు. These were burning and they were not staying in one place, but they were moving all the time. ఈ యొక్క 4 జీవులు మండుచు అక్కడ సంచరిస్తూ ఒకే చోట ఉండిపోయినవి కావు. అక్కడున్న స్థలములన్నిట్లో కూడా అవి కదలాడుచూ ఉన్నవి. They were burning with fire. అగ్నితో మండుచూ ఉన్నవి. The bush was burning with fire. ఆ యొక్క పొద అగ్నితో మండుచూ ఉన్నది. The Spirit of God was burning with fire. పరిశుద్ధాత్ముడు కూడా అగ్నితో ఆయన మండుచూ ఉన్నటువంటి When దేవుడు. somebody is burning with fire, understand that the Spirit of God is next to you. ఏమండి, దేవుని యొక్క అగ్ని చేత గనక ఒక వ్యక్తి మండుతూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు దేవుడు నీ దగ్గరే ఉన్నాడని తెలుసుకోవాలి.